నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బీమా ఏజెంట్లు పోషిస్తున్న పాత్ర కీలకం భవిష్యత్తు బీమా విధానాలపై ప్రజల్లో అవగాహన అవసరం మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ యూరియా బస్తాల కోసం రైతులు పడరాని అగచాట్లు బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి క్యూ కట్టిన రైతులు ఎన్నికల దృష్ట్యా పోలీసుల చర్యలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు శాట్ టీమ్ పోలీసుల కవాతు భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమైక్య 1964 బ్రాంచ్ 2 కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం కరీంనగర్ పట్టణంలోని అన్నమనేని గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తు బీమా విధానాలు, ప్రజల్లో బీమా అవగాహన పెంపొందించడంలో ఏజెంట్లు పోషిస్తున్న కీలక పాత్రపై విశదీకరించారు. ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఏజెంట్ల ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ సమైక్య యొక్క భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నుకోబడిన ఎమ్మెల్యే నా బాధ్యతను నేను నిర్వర్తించకపోతే ప్రజలకు ప్రజాప్రతినిధుల మీద నమ్మకం పోతుంది. ప్రజాప్రతినిధుల మీద కాదు, ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతుంది. ఎవరు గెలిచినా కూడా గింతే కదా, మా ప్రాబ్లం సాల్వ్ కాదు కదా, ఎవరు గెలిచినా కూడా కరీంనగర్ గింతే కదా అని ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది. కాబట్టి అందుకే ప్రజాస్వామ్యం కాపాడాలంటే ఎమ్మెల్యే అంటాడు తన బాధ్యత నిర్వర్తించి పనిచేస్తే ప్రజా సమస్యలు చాలా వరకు కూడా సమస్య చేయవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీరు మాట్లాడడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకుడు దొంగగా, అదే నా భూమి కబ్జా చేసింది కదా, నా ఇల్లు కబ్జా చేసిందని ఇదే మనం వినడుతుండే. నేను పోయి ఒక సమస్య అంటే నన్ను డబ్బులు అడిగిందే, లంచం అడిగిందే అని చెప్పి ప్రజాప్రతినిధులు అంతే ఒకలాంటి 20 సంవత్సరాల క్రితం ఒకలాంటి యజ్ఞపావ్యం ఉండే ప్రజలలో. సరే అప్పుడున్న పరిస్థితి ఉండొచ్చు, కానీ ఈరోజు నేను మిమ్మల్ని చెప్తున్నా, మీ కుటుంబంలో ఒక 3 సభ్యులు ఉంటే ఒకరిని ఉద్యోగం పెట్టి ఇంకొకరిని రాజకీయాలకు పంపండి. రాజకీయాలు అంటే గతంలో ఉన్న విధంగా కాకుండా రాజకీయాలు అంటే ఇప్పుడు బాధ్యతతో పనిచేసే నాయకులు ఎక్కువ మంది వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ప్రజలకు సేవ చేశారని ఒక బాధ్యతతోటే వచ్చే రాజకీయ నాయకులు. ఒక ఇంజనీర్ ఉంటాడు, ఇఫ్ ఏ ఇంజనీర్ ఫెయిల్స్, ఒకవేళ ఒక ఇంజనీర్ గిట్ట సివిల్ ఇంజనీర్ ఉంటాడంటే ఇఫ్ ఏ ఇంజనీర్ ఫెయిల్స్ ద బ్రిడ్జ్ మే బి కొలాప్స్. ఆ ఇంజనీర్ గిట్ట పనితీరు బాగా లేకపోతే, ఆ ఇంజనీర్ పనితీరు చక్కగా లేకపోతే ఆ బ్రిడ్జ్ మాత్రమే కూలిపోతుంది, బ్రిడ్జ్ మే బి కొలాప్స్. ఇఫ్ ఏ డాక్టర్ ఫెయిల్స్, ఒక డాక్టర్ గిట్ట ఫెయిల్ అయితే ఏ పేషెంట్ మే బి డై, ఒక పేషెంట్ మాత్రమే చనిపోతాడు, ఒక పేషెంట్ మాత్రమే చనిపోతాడు. ఒక ఇంజనీర్ ఫెయిల్ అయితే ఒక బ్రిడ్జ్ కూలిపోతుంది, ఒక డాక్టర్ ఫెయిల్ అయితే ఒక పేషెంట్ చనిపోతాడు. ఇఫ్ ఎన్ పొలిటీషియన్ ఫెయిల్స్ ద సిస్టమ్ విల్ బి కొలాప్స్. ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సిస్టమ్ మొత్తం కూలిపోతుంది, ప్రజాస్వామ్యం కూలిపోతుంది, ప్రజల మీద నమ్మకం కూలిపోతుంది. అందుకే ఈ రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధి అందరినీ ఆర్గనైజ్ చేసే వ్యక్తి కాబట్టి ఈ షుడ్ బి పర్ఫెక్ట్, అతను పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నేడు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తండ్రి బ్రహ్మశ్రీ రావుల నిరంజనాచారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మేడ్చల్ నుంచి జనహిత పాదయాత్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరంలో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓటర్ల చోరీ, నకిలీ ఓటర్ల నమోదు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలపై నిరసన తెలుపుతూ కాంగ్రెస్ నాయకులు కరీంనగర్లో నిరాహార దీక్షకు దిగారు. తమకు అనుకూలంగా ఎన్నికల వాతావరణాన్ని మార్చుకోవడానికి అధికార పక్షం పన్నాగాలు పన్నుతుందని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల ఓటు హక్కు పవిత్రమైనది, దానిపై ఎలాంటి చీటింగ్ లేదా మాయమాటలు అంగీకార యోగ్యం కాదని గట్టిగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యం బలహీనపడే పరిస్థితి వస్తే దేశ భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడు తన ఓటు వేసే హక్కు వినియోగించుకునేలా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసింది ఎన్నికల సంఘమని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల నిరాహార దీక్షకు కార్యకర్తలు, ప్రజలు, అనేక సంఘాలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల చోరీ ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే నినాదాలతో ఆందోళన ప్రాంగణం మారుమోగుతుంది. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వం, ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హితవు పలికారు. మొత్తం మీద ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ చేస్తున్న నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ చౌక్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఓట్ చోర్ సంబంధించిన దానికి నిరసనగా నిరాహార దీక్ష నిన్నటి నుంచి మొదలైంది. ఈరోజు కూడా చేస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఉన్నదో దొంగ ఓట్ల ద్వారా ఇలా అధికారం దక్కించుకొని ప్రజలను మభ్యపెట్టి 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో వేస్తా అని, కాలాదాన్ని తీసుకొస్తా అని, మళ్ళీ 50 రోజులు నాకు సమయం ఇస్తే నేను కాలాదాన్ని తీసుకొస్తానని 2000 నోట్లు కూడా బంద్ చేయడం జరిగింది. అలాంటి పెద్దలకే అనిల్ అంబానీ, అదానీ వాళ్ళకు కూడగొట్టడానికి ఇవన్నీ చేసినారు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఓట్ల చోరీ అంటే ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇంకో రాష్ట్రంలో ఓట్లు తయారు చేసి ఆ ఓట్లను దండుకొని ఈరోజు అధికారం దక్కించుకొని దాన్ని మా రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా ఏదైతే ఉన్నదో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం తీసుకొచ్చి ఈరోజు రెండో రోజు ధర్నా తెలంగాణ చౌక్లో జరగడం జరుగుతూ ఉన్నది. ఓట్ చోరీ పైన యువత అంతా ముందుకొచ్చి వాళ్ళ వాయిస్ని రేజ్ చేయాలి అనే యువతకందరికీ ఆదర్శంగా మరియు అవేర్నెస్గా వాళ్ళందరూ ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ దీక్షకు కూర్చోవడం జరిగింది. దాదాపు చాలామంది పబ్లిక్ కూడా ఓట్ చోరీ గురించి ఈరోజు చర్చకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చర్చలు చేసుకోవడానికి మాలాంటి వాళ్ళు ఏదో ఒక సంఘటన ద్వారా, ఏదో ఒక విధంగా నిరసన ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకుపోవాలి అనే ఆలోచనతోటి నిరాహార దీక్షకు నేను కూడుకోవడం జరిగింది. కరీంనగర్ వాసుదేవ హాస్పిటల్లో అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్వ అంతర్జాతీయ డైరెక్టర్ కోల అన్నారెడ్డి 60వ జన్మదిన శుభ సందర్భంగా అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ మధ్య కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రముఖులు, వైద్యులు, క్లబ్ సభ్యులు, పలువురు విశిష్టులు పాల్గొని శాల్వలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రజక సంఘం కెమిస్ట్రీ భవన్లో జిల్లా కమిటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా రేకుర్తికి చెందిన రాచకొండ నరేష్ను ఎన్నుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లాలోని మేధావులు, రజక ఉద్యోగస్తులు, రజక నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్, జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య, దుబ్బాక రమేష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రజకుల సమస్యలపై సంఘటిత ఉద్యమాలు చేయాలని, దరఖాస్తు చేసుకున్న రజకులందరికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థాయిలో రజక గ్రామ కమిటీల నిర్మాణం, మండల నియోజకవర్గాల కమిటీలు నియమిస్తామనని, జిల్లా సంఘాలు ఎన్ని ఉన్నా సమిష్టిగా ముందుకు పోయేందుకు రేపు పూర్తిస్థాయి జిల్లా కమిటీని ప్రకటిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకొండ శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాస్, సమ్మయ్య, ప్రేమ, వనపర్తి సంకర్ష, శివ, సట బాలరాజు, అంజిబాబు, రాసాల సఫర్, కొల్లూరి కుమార్, తిరుపతి, పలువురు మహిళలు పాల్గొన్నారు. పాత జిల్లా 4 జిల్లాలు మారిపోయిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కొత్తబాడి ఈరోజు రజక సంఘం కొత్తబాడిని ఎన్నుకోవడం జరిగింది.
ఈరోజు కొత్తబాడి లోపల ఏకగ్రీవంగా నరేష్ను తర్వాత కొత్తగొండ శ్రీనివాసును ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. వీరి సమక్షంలో కరీంనగర్ జిల్లా లోపల ఉన్న ప్రతి ఒక్క రజకుని యొక్క సంక్షేమము, ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ప్రభుత్వం నుంచి ఏమేమి కావాలో వాటన్నిటిని సాధించేందుకు వీరు కృషి చేస్తారని నమ్మకంతో మేము ఈ కార్యవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్న అన్ని మండలాల రజకులు వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి ఎన్నికల అధికారిగా మేము ఉన్నాము కాబట్టి దీన్ని ప్రకటించడం అనేది వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించిన మా కరీంనగర్ రజక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారికి ప్రత్యేకత నా ధన్యవాదాలు. అదే మా జాతీయ సంఘాల కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్ గారికి, మన డ్రై క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బూత్కూరి శివకుమార్ గారికి, మళ్ళా అన్న నాపై ఎంతో నమ్మకంతో కరీంనగర్ జిల్లాలనే ఒక పేరు తెచ్చుకున్న మా దుబ్బాక రమేష్ అన్న నువ్వు కరీంనగర్ జిల్లాలోనే నువ్వు ఉంటే మంచి నాయకత్వాన్ని తీసుకొస్తావు, నువ్వు మా రజకులందరినీ ఒక తాటిపైగా తీసుకొస్తావు, అసలు రజకులకు ఎంత కష్టాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది నా దృష్టికి అన్న తీసుకొచ్చిండు. అన్న ఈ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరు సంపాదించుకొని ఈరోజు ఈ మంచి పదవి అన్న అధ్యక్షుని పదవి నాకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో. కరీంనగర్లోని 19వ డివిజన్ బృందావనం కాలనీలో సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 19వ డివిజన్లోని రోడ్లన్నీ గుంతలుగా మారి చెరువులను తలపించాయి. స్కూళ్లు ఆఫీసులకు వెళ్లాలంటే కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ గుంతలు పడ్డ రోడ్లను సామాజిక మాధ్యమాల ద్వారా అప్లోడ్ చేస్తూ తమ నిరసనను తెలిపారు బృందావనం కాలనీ ప్రజలు. ఈ వీడియోలు చూసిన సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి చెల్లించిపోయారు. కనీసం ఇల్లు దాటి బయటకు వెళ్లలేని ఆ కాలనీ వాసుల సమస్యను చూసి ఎలాగైనా పరిష్కరించాలనుకున్నాడు. తన స్వంత డబ్బులు వెచ్చించి మరమ్మతు పనులు ప్రారంభించారు. తమ కాలనీ రహదారుల సమస్యలను పరిష్కరించిన మారుతిని ప్రజలు ఘనంగా సన్మానించారు. తమ సమస్యను ఏ రాజకీయ నాయకుడు అధికారి పట్టించుకోలేదని, సమస్య ఉందని తెలియగానే వస్తాపురం మారుతి పరిష్కారం దిశగా కృషి చేశారని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే నగరంలో పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందుల లతారాణి, కడార్ల సుమలత, ఆరేపల్లి మంజుల, మార్క మౌనిక, గుర్రం రజిత, నక్క మమత, కాడర్ల సుదర్శన్, గుర్రం రమేష్, నక్క చంద్రయ్య, పద్మాకర్, బారిన పద్మశ్రీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలోని 19వ డివిజన్లో మొన్న కురిసినటువంటి వర్షాలకు మరియు ఆ పైనుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ వాటరు ఈ కాలనీలో మొత్తం మురికి నీళ్లు నిండిపోయి కాలనీ వాసులకు రాకపోకలకు బాగా ఇబ్బందికరంగా ఉండే. కాలనీ వాసులు నాకు ఫోన్ చేసి తెలపడం వలన నేను వెంటనే స్పందించి నా సొంత ఖర్చులతోటి డిస్మెంటల్ పోయించి దానిపైన 4-5 టిప్పర్ల మొరం పోయించి రోడ్డును సదును చేపించి ఈరోజు కాలనీ వాసులకు ఇబ్బంది రాకుండా చేయడం జరిగినది. అందుకుగాను కాలనీ వాసులు నన్ను ఈరోజు పిలిచి గౌరవంగా నాకు ఒక సాల్వ కప్పినారు. వారి అభిమానాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఇక ముందు ఫ్యూచర్లో కూడా వారి అండదండలతోటి నేను ఇంకా ముందు ఎన్నో సేవలు చేస్తానని, ఈ అభివృద్ధికి, ఈ డివిజన్ యొక్క అభివృద్ధికి నేను పాలు పంచుకుంటానని కోరుకుంటున్నాను. మేము ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మేము ట్యాక్స్ రాగానే వెంటనే ఒక ఫోన్ ద్వారానే మాకు ట్యాక్స్ కట్టాలని మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందించి వెంటనే మేము బిల్లులు కట్టేస్తాం. కానీ ఎక్కడిదో మురికి ఈ డ్రైనేజీ తీసుకొచ్చి ఎక్కడి నుండి తీసుకొచ్చి మా ఇంటి ముందర పెట్టడం ఇది మన డిపార్ట్మెంట్కి కానీ ఈ అధికారులకు కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే ఒకరిని డిపార్ట్మెంట్ తరఫున కాపాడాలా కానీ ఈ దుర్వాసనతోని ఈ దోమలతోని ఇవన్నీ ఒక రోగాలు తెప్పించడానికి ఈ ప్రాంతం మంచిది కాదు. ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆల్టర్నేట్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఒక కాంచాలి వాటర్ మురికివాడ తీసుకొచ్చి ఓ ఇంటిని కంపేయడం కాదు. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ చూసి
ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూసినాక ఎవరికి బాధ లేకుండా ఇంచోటి మురికి కాలువలు కట్టాలని నేనైతే ఈ రకంగా చేస్తేనే డిపార్ట్మెంటు జర ఒకరికి ఇబ్బంది కలిగించద్దని నా ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈ అస్తపురం మారుతి గారు ఒక వాట్సాప్లో పెట్టగానే వెంటనే స్పందించి ఏ డిపార్ట్మెంట్ చేయని ఖర్చు ఓన్గా తొందరగా శాంక్షన్ చేసినట్టు ఒక 5-10 రోజులలోనే ఇది స్పందించి గత 10 సంవత్సరంలాగా ఈ బృందావన్ కాలనీ వాళ్ళలో ఉంటున్నాము. మాకు ఈ మురికి వాడలు ఇక్కడ ఇనగ్రేషన్ చేసి ఎక్కడి నుంచో మురికి తీసుకొచ్చి మా ముంగట పెట్టిండు. మేము నడవడానికి చాలా 2 నెలల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. అస్తపురం మారుతి అన్నకు మేము వేడుకోగానే తను వచ్చి మాకు ఇక్కడ డిస్మెంటలు మరియు మొరం ఓపించి మాకు సహకరించినాడు. తనకు ధన్యవాదములు. బీజేపీ మైనార్టీ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ గవర్నర్, కేంద్ర మంత్రివర్యులు పద్మ విభూషణ్ సికిందర్ భక్త్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా పాల్గొన్నారు. కరీంనగర్ మైనార్టీ మోర్చా పక్షాన సికిందర్ భక్త్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. సికిందర్ భక్త్ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. సికిందర్ భక్త్ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో 2 పర్యావరణాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. సికిందర్ భక్త్ గారు మైనార్టీ సమాజానికి ఒక పెద్ద ముఖంలా భారతీయ జనతా పార్టీలో కనిపించారు. మైనార్టీ సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి అనుసంధానం చేయడంలో సికిందర్ భక్త్ గారి పాత్ర ముఖ్యమైనది. సికిందర్ భక్త్ గారిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. సికిందర్ భక్త్ గారు రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నేతగా పనిచేశారు. సికిందర్ భక్త్ గారు కేరళ గవర్నర్గా కూడా పనిచేశారు. రాబోయే రోజులలో కూడా మైనార్టీ మోర్చా సికిందర్ భక్త్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్లో ఉన్న మైనార్టీ సమాజాన్ని అనుసంధానం చేయడంలో సికిందర్ భక్త్ గారు ఏదైతే సిద్ధాంతాలను పాటించారో అదే సిద్ధాంతాలను మేము కూడా పాటించి ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఆదివారం గ్రామంలోని స్థానిక రైతు సంఘం ఆవరణలో డాక్టర్ సుధాకర్ రెడ్డి చేత రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి 70,000 రూపాయల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో రేపాకలో ఆరోగ్య శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ మరియు రేపాక రైతు సంఘం సంయుక్తంగా రేపాక గ్రామానికి 60,000 రూపాయల విలువ గల బాడీ ఫ్రీజర్ అందించడం జరిగింది. అదేవిధంగా 20 మంది వృద్ధులకు చేతికర్రలు ఉచితంగా అందజేయడం జరిగింది. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడానికై మందులతో పాటు ప్రతి ఒక్కరికి బట్ట సంచులు అందించడం జరిగింది. అదేవిధంగా మధుమేహ వ్యాధి అవగాహనకై కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ మైక్రో క్యాబినెట్ సభ్యులు వెంకటరమణారెడ్డి, పుల్లూరు ప్రభాకర్లు మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా ప్రతి గ్రామంలో సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇదే గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ స్మార్ట్ సిటీ కరీంనగర్ అధ్యక్షులు పాత కిరణ్ కుమార్, FWCB సరళ, రీజనల్ మెంబర్ సంపత్ కుమారి, రేపాక గ్రామానికి చెందిన మరియు లయన్స్ క్లబ్ సెక్రటరీ రోండ్ల ప్రభాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ట్రెజరర్ నాగశేషు, క్లబ్ మెంబర్ సదాశివరెడ్డి, రోండ్ల రామ్రెడ్డి, రోండ్ల భూపత్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో మా క్లబ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రేపాక గ్రామంలో ప్రభాకర్ రెడ్డి మరియు ప్రభాకర్ మైక్రో క్యాబినెట్ మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు ఏంటంటే గ్రామంలో మన ఆర్సి సంపత్ కుమార్ మేడం, సరళ మేడం FWC, సెక్రటరీ గారు ప్రభాకర్ గారు, ట్రెజరర్ గారు నాగశేషి గారు, సదాశివరెడ్డి గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏంటంటే ఒక 150 మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయడానికి ఆయనే
ఉచిత వైద్యం చేయడానికి రావడింది. ఒక 70,000 మందులు ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే ఊరికి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం సభ్యులు మరియు గ్రామం సభ్యులు మరియు స్మార్ట్ సిటీ సభ్యులు ఆధ్వర్యంలో మన గ్రామానికి ఒక బాడీ ఫీజర్ సమర్పించడం జరిగింది. ప్లస్ ఏంటంటే మధుమేహం వ్యాధి గురించి అవగాహన గురించి ఒక 200 మందికి బ్రోచర్స్ లాంచింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డయాబెటిక్ ప్రోగ్రామ్ ఉచితంగా షుగర్ టెస్టు మరియు బీపీ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. జమ్మికుంట పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కరీంనగర్ సిపి గౌసలాం ఆదేశాల మేరకు పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ సమక్షంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ శాట్ టీంతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఈ కవాతు గాంధీ చౌరస్తా బస్టాండు ప్రధాన కూడళ్ల మీదుగా కవాతు నిర్వహించి తిరిగి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు, దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అలాగే రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో సిబిఐ ఉత్తర్వు ప్రకారం ఈరోజు మనం మార్నింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్కి ఆర్ఐపీ ఇన్ఛార్జ్ తరఫున ఎస్పీ గారు, సిఏ గారు, వాళ్ళ టీము, అదేవిధంగా మన జిల్లా పోలీసు శాట్ టీము మొత్తం దాదాపు ఒక 60 మంది కలిసి ఈ ఏదైతే ట్రబుల్ మాంగర్ ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మనము ర్యాలీ నిర్వహించడం. ముఖ్యంగా మనం రాబోయే ఈ గణేష్ నవరాత్రులు కానీ అదేవిధంగా దుర్గామాత పండుగ సందర్భంగా కానీ రానున్న ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మనం కవాతు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో యూరియా బస్తాల కోసం రైతులు పడరాని అగచాట్లు పడుతున్నారు. ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం వద్ద పంపిణీ చేసే యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి సుమారు 400 మందికి పైగా రైతులు వరుస కట్టారు. రాత్రి చెప్పులు పెట్టి ఉదయం 3 గంటల నుంచి క్యూ లైన్లో నిల్చుని చెప్పులతో పాటు రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా బస్తాలు సొసైటీకి వచ్చాయని తెలిసి నిన్నటి రోజు సాయంత్రం 4 గంటల నుంచే చెప్పులు క్యూలో పెట్టామని రైతులు తెలిపారు. వచ్చిన యూరియా బస్తాలకు కూపన్లు ఇచ్చారని, ఇచ్చిన కూపన్లతో ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియడం లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా యూరియా సప్లై చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఇందుర్తి గ్రామంలో యూరియా బస్తాలు దొరకక 1000 మంది రైతులు చెప్పులు రౌతులు అన్ని పెట్టి మహిళలతో సహా చిన్నపిల్లలతో సహా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం. మరి రాత్రి అన్నం లేక కూడా చాలా మంది ఇక్కడనే పడుకోవడం జరిగింది. మరి ఇలాగే పునరావృతం అయితే మరి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ రాష్ట్ర రోగులకు కానీ దేని కానీ వెనుకాడమని కోరుకుంటూ మరి రానున్న ఖరీఫ్ సీజన్లో కానీ ఇలాగే జరిగితే మాత్రం వదిలిపెట్టేది లేదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట నుంచి లింగన్నపేట మధ్యలో ఉన్న వాగులో మట్టితో పోసిన రోడ్డు వాగు ఉధృతంగా రావడం వల్ల మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు వద్ద ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం బ్రిడ్జ్ పనులు నత్తనడకన జరుగుతుండగా ఎగువ మానేరు నుంచి నీరు అధికంగా వచ్చి తాత్కాలిక రోడ్డు పోసిన మట్టి వ్యవసాయ రైతులకు, ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు నిర్లక్ష్యం వల్లనే బ్రిడ్జి కూల్చివేసిన ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈరోజు రాకపోకలకు అంతరాయం కలగడం జరుగుతుంది. స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆయన కూడా ఇంతవరకు బ్రిడ్జిను సందర్శించిన దాఖలాలు పోలేవు. బ్రిడ్జ్ పనులను తొందరగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది. కార్యక్రమంలో జాతీయ మాలల ఐక్య వేదిక జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, నాయకులు బరిగల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో గత 2-3 సంవత్సరాల నుంచి గంభీరావుపేట మండల కేంద్ర పరిస్థితి గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి దాని వల్లనే నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇంత దుస్థితి వచ్చింది. పాత బ్రిడ్జిని కూలగొట్టడం జరిగింది. కూలగొట్టక ముందే మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన తనయుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తారక రామారావు గారు ఉండే అప్పుడు ఆయన హయాంలోనే బ్రిడ్జికి మంజూరు చేసిన డబ్బులు
10 సంవత్సరాలు కట్టలేడు. గతంలో కూడా బస్సు కూడా పూర్వపడడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ మొరం కూడా పోయించలేని దుస్థితి. కనీసము గంభీరపేట మండల కేంద్రానికి రాకపోకలు బంద్ అయితే ఈ యొక్క గంభీరపేట వాగును సందర్శించలేనిటువంటి ఎమ్మెల్యే తాను ఏదైతే పెళ్లిలకు పేరెంటాలకు మాత్రమే వారి యొక్క కార్యకర్తల పెళ్లిలకు వస్తుంది కానీ రైతుల సమస్యలు పట్టించుకొని దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఉన్నాడంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పలేక తప్పలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వేర్ వద్ద మండల పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధం వేణు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో సాగునీళ్ల కోసం కోసపడ్డ తెలంగాణ రైతులు తెలంగాణను ఎడారిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బరాజ్కు రిపేర్ చేయడం లేదు. కూలిపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు నీళ్లెట్లా ఎత్తిపోస్తున్నారు. కేసీఆర్పై కోపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. అన్నపూర్ణ రిజర్వేర్ ద్వారా ఇల్లంతకుంట బెజ్జంగి మండలాల్లోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి రాజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఒగ్గు నరసయ్య, కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, ఉడతల వెంకన్న, బిల్లవేణి పరశురాం, ఎండి సాదుల్, వడియాల సత్యనారాయణ రెడ్డి, బాలగౌడ్, వల్లాల రవి, ఆకుల శ్రీనివాస్, పండుగు భాస్కర్, చిలివేరు సంతోషిరెడ్డి, ఆవారు బాబు, సతీష్, బాలయ్య, అకరవేణి చంద్రమౌళి, బుర్ర బాలకృష్ణ యాదవ్, నవీన్ ముదిరాజ్, పత్రి అంజయ్య యాదవ్, ఒరుపుల రాములు యాదవ్, కొట్టె వెంకన్న, కేశవేణి శ్రీనివాస్, కనకయ్య, బైరి బాలయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో ఉన్నటువంటి తిప్పాపూర్ అనంతగిరి గ్రామాల్లో మధ్యలో ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర జలాశయం ఏదైతే ఎల్ఎండి ఉందో అక్కడి నుండి ఈరోజు 3 పంపుల ద్వారా ఈరోజు అన్నపూర్ణ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు అయినటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ శాసనసభ్యుడు కానీ ఈరోజు పదే పదే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న భాగంగా మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్లో ఉన్నటువంటి 2-3 పిల్లర్లు కుంగితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కాలిపోయింది అని చెప్పి అసత్య ప్రచారాలు చేసి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని తప్పుదో పట్టించి ఇక్కడ అన్నపూర్ణ రిజర్వాయర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 10వ ప్యాకేజీ కింద నిర్మాణమైనటువంటి ఈ యొక్క అన్నపూర్ణ నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే అయింది. ఏదైతే నువ్వు కాళేశ్వరం దండుగంటన్నావో ఆ దండుగంట దగ్గరికి వెళ్ళే మిడ్ మానేర్ నుంచి అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా పైప్ లైన్ ద్వారా ఇక్కడ పంప్ హౌస్కి వచ్చి ఆ పంప్ హౌస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మితమైనటువంటి కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి 10వ ప్యాకేజ్ అయినటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి నింపిస్తూ ఇక్కడ అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకు ఈ విధంగా ఈరోజు నువ్వు పంపింగ్ చేస్తున్నటువంటి నీరు ఏ ప్రాజెక్టులో నువ్వు నీరు చేస్తున్నావు? గతంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దండే అన్నదండ ఈరోజు నువ్వు ఏ విధంగా నీటి నిల్వ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మనం నీళ్లు నింపకపోయినట్టయితే మన తెలంగాణ రైతాంగానికి ఒక్క చుక్క కూడా నీళ్లు అందియలేము. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీమా ఏజెంట్లు పోషిస్తున్న పాత్ర కీలకం. భవిష్యత్తు బీమా విధానాలపై ప్రజల్లో అవగాహన అవసరం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. యూరియా బస్తాల కోసం రైతులు పడరాని అగచాట్లు. బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి క్యూ కట్టిన రైతులు. ఎన్నికల దృష్ట్యా పోలీసుల చర్యలు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, శాట్ టీమ్ పోలీసుల కవాతు. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.